నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విజ్ఞానం పెంపొందించుకోవాలి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత మెడికల్ క్యాంపు విశేష స్పందన. పేరయ్య సేవలు మరువలేనివి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈపూరు మండలం ఇనిమెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన శాఖమూరి పేరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విగ్రహాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి సీనియర్ నాయకులు శాఖమూరి పేరయ్య అందించిన సేవలు మరువలేనివన్నారు. పేరయ్య అకాల మరణం పార్టీకి తీరని లోటన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విజ్ఞానం పెంపొందించుకోవడం చాలా అవసరమని, పోలీ పాడ్యమి పూజల్లో పాల్గొన్నందుకు ఎంతో సంతోషకరంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు తెలియజేశారు. వినుకొండ కొత్తపేటలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో పోలీస్ వర్గం పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులో చీఫ్ విప్ జీవి దీపం వెలిగించి అరటి దొప్పలపై పెట్టి వదిలారు. ప్రత్యేక పూజలు చేసి వేదాశీర్వచనాలు పొందారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషమని, అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని, స్వర్గప్రాప్తి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సంతోషం, శాంతి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి ఆశీస్సులతోనే సిద్ధిస్తాయని చీఫ్ విప్ జీవి తెలియజేశారు. అయిపోయి మార్గశిర మాసంలోని పాడ్యమి రోజు పోలీస్ వర్గం పోలి దేవత ఆశీస్సుల కోసం ఈరోజు అందరూ కూడా దీపాలకి పూజ చేసి నీళ్ళల్లో ఈ దీపాలని వదిలి ఒక విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అలాగే కౌన్సిలర్ గన్నం కోటేశ్వరరావుకి, మిత్రులు పివి సురేష్ గారికి, అలాగే గాలి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కమిటీ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా చేయడం, అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పారుతున్నటువంటి కాలువలకు వెళ్ళి ఈ పోలీస్ వర్గం కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఇక్కడ కొత్తపేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప విశేషం. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అట్లాగే అందరికీ స్వర్గప్రాప్తి ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మనం ఒక సన్మార్గంలో ముందుకు నడవటం,
ఆధ్యాత్మికంగా ఒక విజ్ఞానాన్ని సంపాదించుకోవటం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి సంతోషం, శాంతి లభిస్తుంది. సో శాంతిగా ఎందుకు ఉండాలి, సంతోషంగా ఎందుకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ ఈ జ్ఞానం అందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెల రోజుల నుంచి కార్తీక మాసంలో ఎంత భక్తి ప్రభుత్వంతో ఉన్నటువంటి మరి మహిళలు కానివ్వండి, గౌరవ పెద్దలు ఈ రోజున కార్తీక మాసం చివరి రోజు, ఈరోజు మార్గశిర మాసం మొదటి రోజున ఈ పోలీసు వర్గం అనే కార్యక్రమంలో గౌరవ చీఫ్ జీవి ఆంజనేయ గారు పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఈ రోజున ఆంజనేయ స్వామి గుడి కమిటీ వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషంగా, చాలా సుందరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ గారికి అభినందనలు తెలియజేస్తూ ఆ గణపతి ఆశీస్సులు, ఆ శివుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడవాలని, అందరికీ సుఖశాంతులు ఇవ్వాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, వీటిని చేసే శక్తిని మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి ఆ దేవుడు ప్రసాదించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలకి, కమిటీ వారికి, భక్తులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. మండల కేంద్రమైన ఈపూరులో గల మండల ప్రాథమిక పాఠశాల నందు శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు ఉచిత మెడికల్ మెగా క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణకాంత్ గార్లపాట ఆధ్వర్యంలో నిర్వహించారు. క్యాంపు నందు బీపీ, ఈసీజీ, షుగర్, స్త్రీలకు సంబంధించిన స్కానింగ్ పరీక్షలను ఉచితంగా అందించారు. ఈపూరు మండల పరిధిలో గల నాయకులందరూ ఈ క్యాంపును సందర్శించి వారి యొక్క సంఘీభావాన్ని తెలుపుతూ ఈపూరు మండల పరిధిలో గల ఎస్సీ జెడ్పీ హైస్కూల్ మాస్టర్ మాట్లాడుతూ క్యాంపు జయకరంగా జరగాలని కోరుతూ క్యాంపుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తెలుపుతూ ఇటువంటి క్యాంపులు మరెన్నో జరపాలని కోరుతూ ఈ క్యాంపు ద్వారా సేవలందించిన శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ యాజమాన్యాన్ని మరియు సిబ్బందిని కొనియాడారు. 9వ ఏడు నడుస్తాం. ఇన్నేళ్లలో కూడా ఈపూర్లో పెద్ద ఎత్తున చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. ఇన్నాళ్ళకి ముడిపడింది. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన స్కూల్ హెడ్ మాస్టర్ గారు రామకృష్ణారెడ్డి గారికి, ఎస్ఐ గారి ఉమామహేశ్వరరావు గారికి, తర్వాత ఆర్ఎంపీ లీడర్ గారు సాంబశివరావు గారికి, తర్వాత ఈపూర్ గ్రామంలో ఉండే నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇవాళ ఈ క్యాంపులో ప్రత్యేకించి సుమారు అన్ని రకాల సమస్యలు, ఎముకలు కేళ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే డాక్టర్ అభిషేక్ గారు, అట్లాగే స్త్రీ ప్రసూతి సమస్యలకి డాక్టర్ పూర్ణిమ గారు, ఊపిరితిత్తుల సమస్యలకి డాక్టర్ మహేశ్వరరావు గారు, మేమిద్దరం గుండెకి, షుగర్కి, జనరల్ సమస్యలకి నేను, మేడము. ఇట్లా మేము ఇవాళ వచ్చిన దాని పర్పస్ ఏంటంటే మీ అక్కడ దాకా రాలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడే కుదిరిన కాడికి మనం చూసి ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అక్కడికి రమ్మని చెప్తాం. ఇప్పుడు కూపన్లు కూడా తెచ్చాం. ఎవరెవరికైతే ఇబ్బంది ఎక్కువగా ఉండి అక్కడికి రావాల్సిన అవసరం వస్తుందో ఈ కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కూపన్ తీసుకొని వచ్చిన వాళ్ళకి దీనిలో ఉన్న టెస్టులన్నీ ఫ్రీగా చేస్తాం. తర్వాత ఉత్తర ఏమైనా ఆపరేషన్లు లేదంటే యాంజియోగ్రామ్లు ఇట్లాంటి అవసరం అయితే ఆరోగ్యశ్రీ హెల్ప్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన పరిష్కారం చేస్తాం. కుదిరిన కాడికి మొత్తం దాని కింద చేయడం జరుగుతుంది. ఒకవేళ రెండిట్లో కాకుండా ఏదన్నా మీకు పరీక్షలు ఏమన్నా అవసరం అయితే వాటికి మాత్రం ఒక 30% డిస్కౌంట్తో పరీక్షలు చేస్తాం. దీనిలో ఉన్న కాడికి మొత్తం పరీక్షలు కూడా చేస్తాం. కొంచెం ఓర్పు పట్టండి, లేట్ అయింది, అసలు మేము వస్తామని అనుకోలేదు. బడలిగ్గా ఉన్న ఊళ్ళో లేకపోయినా మళ్ళీ ఇది వీలు చేసుకొని మొత్తం చేసుకొని వచ్చాము. అనుకోకుండా అసలు ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోయేది, అట్లాంటిది మళ్ళీ వచ్చాం. కొంచెం ఓర్పు పట్టండి, సాయంకాలం దాకా ఉంటాం కాబట్టి అందరికీ చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈ క్యాంపుకు సహకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇందాక సార్ చెప్పారు కదా, మేము నర్సరావుపేటలో శ్రీదత్త హాస్పిటల్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వినుకొండలో మా శ్రీదత్త హాస్పిటల్స్ బ్రాంచ్ పెట్టాము. వినుకొండలో ఏనుగుపాలెం రోడ్లో. అంటే ఒక్క యాంజియోగ్రామ్, స్టెంట్, క్యాత్ ల్యాబ్ లేదు, కానీ వినుకొండలో కూడా ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, వెంటిలేటర్స్, మొత్తం ఎక్విప్మెంట్, ఎకో, థ్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ అన్నీ కూడా వినుకొండలోనే ఉన్నాయి. అంటే మీరు ఇంకా నర్సరావుపేట, గుంటూరు అలా పరిగెత్తక్కర్లేదు. ఎందుకంటే గుండెపోటు వచ్చినా లేదంటే ఆయాసం సడన్గా వచ్చినా మీకు ఒక్కొక్కసారి నర్సరావుపేటకి వెళ్ళే అంత టైం కూడా ఇవ్వరు పేషెంట్. ఇప్పుడు మేము హాస్పిటల్ పెట్టిన తర్వాత చాలాసార్లు లాస్ట్ మినిట్లో వచ్చారు చాలామంది పేషెంట్స్. వెంటనే రీచ్ అయ్యారు కాబట్టి ముందు అక్కడ వెంటిలేటర్ సపోర్ట్ తీసుకొని హైడోస్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసుకొని
ఆపరేషన్కి నర్సరావుపేటకి షిఫ్ట్ చేసుకుంటాం. అలానే ఇక్కడ వినుకొండలో గుండెతో పాటు ఎముకల విభాగం, అలానే స్త్రీ ప్రసూతి విభాగం కూడా మేమంటే ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటాం. నేను కానీ, ఎముకల డాక్టర్ గారు కానీ, గైనకాలజిస్ట్ మేడం పూర్ణిమ గారు కానీ, మేమందరం వినుకొండలో 24 గంటలు అందుబాటులో ఉంటాము. అలానే ఊపిరితిత్తుల డాక్టర్ గారు మహేష్ గారేమో వినుకొండకి ప్రతి శనివారం వస్తారు, ప్రతి బుధవారం ఏమో సార్ వస్తారు వినుకొండకి. మిగిలిన రోజులు మేమైతే అందరం అవైలబుల్గా ఉంటాము. సో ఎవరికి ఏ ఎమర్జెన్సీ వచ్చినా, ఫీవర్ అయినా, జనరల్ కేసులు అయినా, ఎమర్జెన్సీ అయినా మీరు వినుకొండ హాస్పిటల్లో మీట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ క్యాంప్ పెట్టిన పర్పస్ కూడా మెయిన్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాం వినుకొండలో. ఎముకల విభాగం, స్త్రీ ప్రసూతి విభాగం ఇవన్నీ వినుకొండలో 1 month నెల అయింది స్టార్ట్ చేసి. ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ప్లస్ మీరు అంత దూరం వెళ్ళి పడి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని ఇంజెక్షన్స్ మేము అందరం ఇక్కడ అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు వినుకొండ హాస్పిటల్లో అవైలబిలిటీస్ అన్నీ మీరు తీసుకోవచ్చు. ఏంటమ్మా గట్టిగా అడగండి. మెయిన్ ఎస్పెషల్లీ ఈ క్యాంప్స్ మేము ఈపూర్లో ఇట్లా మెగా క్యాంప్ ఫస్ట్ టైం చేసాం, కానీ ఇలా క్యాంప్స్ నర్సరావుపేటలో హాస్పిటల్ పెట్టినప్పుడు చాలాసార్లు చేసాం. ఎందుకు అంటే చాలామంది బీపీలు, షుగర్లు ఉన్నా కూడా చూయించుకోవట్లేదు పాపం. సగం కారణాలు, సగం రోగాలు బీపీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల వస్తాయి. బీపీ కంట్రోల్లో లేకపోయినా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా హార్ట్ అటాక్లు, పక్షవాతాలు, కిడ్నీ ఫెయిల్యూర్లు ఇవన్నీ తర్వాత. అసలు ముందు ఈ 2 కనీసం మీరు కంట్రోల్లో ఉంచుకోగలిగితే సగం రోగాలు నివారించుకోవచ్చు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్లో మీకు నిజంగా హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చిన 40% మందికి నొప్పి తెలీదు. అందుకనే పాపం వాళ్ళు సడన్గా ఆయాసం ఎక్కువయ్యో, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయో, సడన్గా కళ్ళు తిరగడం, సడన్గా చెమట్లు పట్టడం, ఇలా లాస్ట్ మినిట్లో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా అందరూ ఈసీజీ తీయించుకోండి. చాలాసార్లు మీకు పైకి నొప్పి లేకపోయినా ఈసీజీలో గుండెపోటు వచ్చిపోతుంది. ఒక 10 అడుగులు వేస్తే ఆయాసం, 10 అడుగులు వేస్తే గుండెల్లో మంట, గ్యాస్ ట్రబుల్ అని, నిమ్మని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనీసం ఈసీజీ చూసిన తర్వాత మాకు అర్థం అవుతుంది వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉందా లేదా అన్నది. దానికోసమని క్యాంప్ పెట్టడం జరుగుతుంది. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ కూపన్స్ అవి ఇస్తాము. రేపు హాస్పిటల్కి వస్తే కొలెస్ట్రాల్ టెస్ట్ కావాలని అవసరమైన వాళ్ళకి గుండె స్కానింగ్ అవి ఫ్రీగా తీయడం జరుగుతుంది. ఇంతమందికి ఇక్కడ గుండె స్కానింగ్ అంటే ఫ్రీగా తీయడం కష్టం కాబట్టి ఉట్టి ఈసీజీ ఒక్కటి తెచ్చారు. వినుకొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని మార్కాపురం రోడ్డులోని డ్రైనేజీ పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో తిరిగి పచ్చదనం, పరిశుభ్రతను సాధించడమే కూటమి లక్ష్యమన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కోసమే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం జరుగుతుందన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో సమ్మేళనంతో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు గ్రామ సీమల్లో అభివృద్ధి చెందడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇచ్చిన ప్రణాళికలో గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉంటే, మున్సిపల్ మంత్రి నారాయణ గారు చంద్రబాబు గారి సహకారంతో మున్సిపాలిటీలన్నీ అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు పట్టణాలు పన్నులు కానీ రకరకాల ఆదాయం, రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలంటే పట్టణాలు బాగా అభివృద్ధి చెందాలి. 2030 నాటికి పల్లెల నుండి జనాలు పిల్లల చదువు కోసమని, ఉద్యోగాల కోసమని రకరకాలుగా పట్టణాలకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు 65% పల్లెల్లో ఉన్నటువంటి జనాభా, 35% పట్టణాల్లో ఉండే జనాభా రానున్న కాలంలో 50%, 50% జనాభా మరి టౌన్లో ఉండేదానికి రోజు రోజుకి పట్టణ జనాభా పెరుగుతూ ఉంది. 2030 నాటికి 50% పట్టణ జనాభాలోనే 50% ప్రజలు నివసించబోతూ ఉన్నారు.
దానికి తగ్గట్టుగా ఈరోజు అభివృద్ధి ప్రణాళిక ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు విశాలమైనటువంటి డ్రైన్లు అవసరం. వర్షం పడ్డప్పుడు మురుగునీరు పోవడానికి ఈరోజు డ్రైన్లు, పెద్ద పెద్ద డ్రైన్లు చాలా అవసరం. టౌన్లో ఫ్లడ్ అంతా వచ్చినప్పుడు బయటికి పోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సీసీ రోడ్ల ఆవశ్యకత ఉంది. దానికోసం 17,500 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణాన్ని, 10,000 కిలోమీటర్లు సీసీ డ్రైన్లు నిర్మాణాన్ని చేపట్టింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా. పట్టణాల అభివృద్ధి కూడా ఒక లక్ష్యంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని 20 లక్షల మందికి ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపి 20 లక్షల మందికి యువతకి అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికోసమే ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థలు అన్నింటినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు, అటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వం చేపట్టింది. ఎప్పటి నుంచో ఇక్కడ డ్రైన్ అవుట్లెట్, ఈ రోడ్డు మొత్తం కూడా డ్రైన్ వేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అవుట్లెట్కు ఫైనాన్స్ కమిషన్ నుంచి ఒక 15 లక్షలు, 13.5 లక్షలు, అది సరిపోదంటే ఇంకొక 25 లక్షలు జనరల్ ఫండ్ నుంచి పెట్టడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈరోజు మన చీఫ్ విప్, మన విడుదల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పని ప్రారంభించిన నాకు ఆనందంగా ఉంది. ఈ డ్రైన్ను మరి ముట్లగుంట కాలనీ వరకు వెళ్తుంది. అక్కడ త్వరలోనే మరి ఎస్టీపీస్, సీరియస్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటాము, ఏదైతే మురికి నీటిని శుద్ధం చేసి మరలా వచ్చే నీటిని మనం ఉపయోగకరే విధంగా ఆ ఎస్టీపీలు రాబోతున్నాయి. అటువంటి ఒకటి నిర్మలా స్కూల్ దగ్గర, ఒకటి ముట్లగుంట కాలనీలో రాబోతున్నాయి. ఈ విధంగా ఈ మురికి టోటల్ మొత్తం టౌన్ మొత్తం కూడా మురికిగా ఉంది. అయితే గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వం నేను ఉన్నాను చైర్మన్గా, కానీ నాకు కొన్ని అవకాశాలు రాలేదు. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు రోడ్లకి, డ్రైన్లకి ఉపయోగించాలి. ఆ డబ్బుల్ని డైవర్ట్ చేయడం జరిగింది నా అభిష్టం మేరకు వ్యతిరేకంగా. దాన్ని తీసుకెళ్ళి వేరే రకంగా వాడారు. అందువల్ల ఈరోజు టౌన్ మొత్తం కూడా రోడ్లు అంతకుముందు శాసనసభ్యులు మన జీవీ గారు వేస్తున్నారు, కానీ డ్రైన్స్ మొత్తం నేను పూర్తి చేయాలని చెప్పి ప్రామిస్ చేశాను నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు. కానీ నాకు సహకారం లేకపోవటం వల్ల నేను చేయలేకపోయాను. అయితే ఆ 15th ఫైనాన్స్ డబ్బులు నేను మొదట్లో ఎన్నికైన 1-2 సంవత్సరాలు ముందుగానే వార్డుకి వెళ్ళి టైర్ గ్రాంట్, అన్టైర్ గ్రాంట్ ఉంటాయి. వాటిని ఏ వార్డులో ఏ పని చేయాలని ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసుకొని ముందుకు నడిపించేవాడిని. తర్వాత తదుపరి అంశాలు భారత సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు అనుగుణంగా ఆ 15th ఫైనాన్స్ గ్రాంట్స్ కూడా మరి ఎస్పీపీలు కానివ్వండి, కరెంట్ బిల్లు కానీ డైవర్ట్ చేయడం జరిగింది. సో ఆ డబ్బులు కూడా లేకుండా పోయినాయి. సో వీటన్నిటికి కూడా ఈసారి మన జీవీ శాసనసభ్యులు ఆంజనేయులు గారు, మన చీఫ్ విప్ గారు తప్పనిసరిగా మున్సిపాలిటీకి సహకారం అందించాలా. ఎందుకంటే ప్రతి వార్డులో కూడా ఈ మురికి నీటి సమస్య ఉంది. అది పూర్తిగా డ్రైనేజ్ పూర్తి సిస్టమ్ అంతా మార్చాలా. ఇది మార్చినప్పుడే మరి ఈ సిస్టమ్ మొత్తం కూడా మనకి ఆరోగ్యవంతమైన మరి వినుకొండ పట్టణంగా తయారుదని ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన అవకాశం చెప్పుకుంటూ హరిచంద్రపురం నకరికల్లో ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించారని పల్నాడు జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము వినతి పత్రం ద్వారా తెలియజేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో హరిచంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకం వెంటనే ప్రారంభించాలని కలెక్టర్కి ఈ రోజు అర్జీ ఇవ్వడం జరిగిందని, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలియజేశారు. పట్నంలోని శ్రీనివాసనగర్లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు వంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి, బోసుబొమ్మ సెంటర్, శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా వారి మందిరం, కొత్తపేట సురేష్ మహల్ రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ఆవరణలో కార్తీక మాసం సందర్భంగా నేడు మార్గశిర పోలీస్ వర్గం కోనేరు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4:30 విశేషంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కోనేటిలో 2 అరటి దుప్పల్లో దీపాలు వెలిగించి వదిలిపెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ పోలీస్ వర్గం కోనేరు విశిష్టత, పోలీ కథ భక్తులందరికీ తెలియజేశారు.
ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.